శుభోదయం. ఇది శనివారం సెప్టెంబర్ 13, 2025. ఇప్పుడు సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక. ప్రియమైన సహోదరులు మరియు సహోదరీలారా, నేను ప్రభువును, దేవుని వాక్యమును, ఈ వర్తమానమును, ఆయన యొక్క స్వరమును, ఆయన యొక్క ప్రవక్తను, ఆయన యొక్క వధువును ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాకు అవన్నీ ఒకటే. దేవుడు తన వాక్యంలో రాసిన దానిలో లేదా తన ప్రవక్త ద్వారా మాట్లాడిన దానిలో ఒక్క మాట విషయంలోనైనా, ఒక్క పొల్లు విషయంలోనైనా లేదా ఒక్క సున్నా విషయంలోనైనా నేనెన్నడూ రాజీ పడగోరడం లేదు. నాకైతే అదంతయు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడై ఉన్నది. దేవుడు దానిని తలంచాడు, పిదప ఆయన యొక్క ప్రవక్తలతో దానిని చెప్పాడు, మరియు వారు ఆయన యొక్క వాక్యమును రాశారు. తర్వాత ఆయన అబ్రహామునకు చేసినట్లే మరొకసారి తనను తాను మానవ శరీరంలో బయలుపరుచుకోగలుగునట్లు ఆయన యొక్క బలమైన దూత అయినట్టి విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారిని మన దినములో భూమి మీదకు పంపించాడు. పిదప లోకమునకు దేవుని యొక్క స్వరమై ఉండుటకును, జగత్తు పునాది మొదలుకొని దాచబడిన మర్మములన్నింటినీ ముందుగా నిర్ణయించబడిన ఆయన యొక్క వధువునకు బయలుపరచుటకును మరియు అనువదించుటకును ఆయన తన ప్రవక్త ద్వారా మాట్లాడినాడు. ఇప్పుడు ఆయన యొక్క వధువు మీరు శరీరధారి అయిన వాక్యముగా మారుచున్నారు, ఆయనతో ఒక్కటగుచున్నారు, సంపూర్ణముగా పునరుద్ధరించబడిన ఆయన యొక్క వాక్య వధువుగా మారుచున్నారు. నేను చెప్పే వాటి విషయంలో మరియు నేను రాసే వాటి విషయంలో నేను అపార్థము చేసుకోబడుతున్నానని నాకు తెలుసు. మన ప్రవక్త చెప్పినట్లే నేను దీనముగా చెప్పుచున్నాను. నేను విద్యావంతుడను కాను, మరియు నా హృదయంలో అనిపించిన దానిని నేను సరిగ్గా రాయలేనని లేదా చెప్పలేనని నాకు తెలుసు. నేను కొన్నిసార్లు చాలా కఠినంగా రాస్తున్నట్లు అగిపిస్తుందని నేను ఒప్పుకుంటున్నాను. నేను అలా రాసినప్పుడు అది అమర్యాదను వ్యక్తపరచడానికో లేదా తప్పుడు వైఖరిని కలిగి ఉండుటకో లేదా ఎవరికో తీర్పు తీర్చడానికో కాదు, కానీ దానికి వ్యత్యాసమైన భావనతోనే రాశాను. దేవుని వాక్యము కొరకు నా హృదయంలో ఉన్న ప్రేమను బట్టి నేను దానిని చేస్తాను. దేవుడు తన వధువును బయటకు పిలవడానికి పంపిన ఈ వర్తమానమును అందరూ స్వీకరించాలని నేను కోరుతాను. సేవకులు ఇక ఎంత మాత్రము బోధించకూడదని నా హృదయంలో కానీ లేదా నా మనసులో కానీ నేను ఎన్నడూ భావించలేదు. అలా చేసే దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా వెళ్తున్నట్లు అవుతుంది. నేను కేవలం టేపులలో ఉన్న దేవుని స్వరము విషయమై ఆసక్తి కలిగి ఉన్నాను. పరిచర్యలన్నీ మొదటిగా ప్రజల ఎదుట ఉంచవలసిన అత్యంత ముఖ్యమైన స్వరము అదేనని నేను నమ్ముతున్నాను. దీని అర్థం వారు బోధించకూడదని కాదు. ప్రజలు ఆ అభిషేకము క్రింద కూడి వచ్చినప్పుడు వారి సంఘములలో వారు టేపులను ప్లే చేయాలని మాత్రమే నేను వారిని ప్రోత్సహించగోరాను. అవును, ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో ప్రపంచమంతా ఒకే వర్తమానమును వినుచుండడం నాకు ఎంతో ఇష్టం. నేను అలా చెప్పినందుకు కాదు, లేదా వినడానికి నేను టేపును ఎన్నుకుంటున్నందుకు కాదు, కానీ మన దినములో ఇది జరగడానికి దేవుడు ఎలా ఒక మార్గంను కలుగు చేస్తాడన్న దానిని వధువు నిశ్చయంగా చూస్తుందని నేను భావిస్తున్నాను. ఈనాడు మనము టేపులలో యేసు మాట్లాడే రికార్డింగులను కలిగి ఉన్నట్లయితే యేసు ఏమి చెప్పాడన్న దాని గురించి మత్తయి, మార్కు, లూకా లేదా యోహాను రాసినవి కాదు. ఏలైనగా వారందరూ దానిని కొద్దిగా వ్యత్యాసంగా చెప్పారు. అయితే యేసు యొక్క స్వరమును, ఆయన యొక్క వ్యక్తిత్వమును, ఆయన యొక్క కాలేదు, పూర్తిగా మరియు కొనిపోవుట అనే పదములను మన స్వంత చెవులతో వినగలిగినట్లయితే ఈనాడు ఉన్న పరిచర్య వారి సంఘముతో మన సంఘములో మనము యేసు యొక్క రికార్డింగ్ను ప్లే చేయబోవడం లేదు. దానిని బోధించి మరియు దానిని ఉటంకించుటకు నేను పిలువబడి అభిషేకించబడ్డాను. మీరు కేవలం ఇంటికి వెళ్ళినప్పుడు దానిని వినండి అని చెప్తుందా? ప్రజలు దానికి నిలబడతారా? చెప్పడానికి బాధాకరంగా ఉన్నది, కానీ ఈనాడు వారు ఖచ్చితంగా దానినే చేస్తున్నారు. వారు దానికి ఎంతగా సున్నం కొట్టినా కానీ ఎటువంటి వ్యత్యాసము లేదు. నా ప్రకారం అయితే సహోదరుడు బ్రెన్హామ్ గారు మనకు ఒక ఉదాహరణను ఇచ్చారు. సంఘములన్నీ, గృహములన్నీ లేదా వారెక్కడున్నను అందరూ ఒకే సమయంలో వర్తమానంను వెలగనుగునట్లు వారు అనుసంధానమైనప్పుడు ఆయన ఇష్టపడ్డాడు. వారు టేపులను పొందుకోగలరని మరియు పొందుకుంటారని మరియు తర్వాత దానిని వినగలరని ఆయనకు తెలుసు. కానీ వారు ఐక్యమై మరియు అందరూ ఒకే సమయంలో వర్తమానంను వినాలని ఆయన కోరాడు. నాకైతే అది మన దినములో ఏమి జరుగుతుందని మరియు ఏమి చేయాలని దేవుడు తన వధువుకు చూపించుటే ఉన్నది.
రికార్డు చేయబడి మరియు టేపులలో పెట్టబడిన దేవుని స్వరము యొక్క అభిషేకము క్రింద కూర్చోవడం కంటే గొప్పది ఏదియూ లేదని వర్తమానమును నమ్మే ప్రతి నిజమైన సేవకుడు అంగీకరిస్తాడు. and placed on the tapes. వధువు నమ్ముతుంది మరియు ఈ వర్తమానము ఈ దినము కొరకైన దేవుని వాక్యమై ఉన్నది అనే ప్రత్యక్షతను కలిగి ఉంటుంది. Today, నేను వాక్యము ద్వారా మాత్రమే తీర్పు తీర్చగలను. అయితే ఈ వర్తమానము వారి సంపూర్ణత అని చెప్పని ఎవరైనా ఈ దినము కొరకైన వాక్య ప్రత్యక్షతను ఎంత మాత్రము కలిగిలేరు. కావున వారు ఆయన యొక్క వధువు ఎలా అవ్వగలరు? it's not just quoting it. అది దానిని ఉటంకించడం కాదు, దానిని బోధించడము లేదా ఉపదేశించడం కాదు, కానీ నేను ప్రతి మాటను నమ్ముతున్నాను అని వధువు చెప్పగల ఒకే ఒక్క స్థలము టేపులలో దానిని వింటున్నప్పుడు మాత్రమే అయ్యున్నది. Is thus ఈ వర్తమానము యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది. నేను బోధించేది లేదా ఉపదేశించేది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు కాదు, కానీ టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరము చెప్పేదే it is అయ్యున్నది. only అగ్నిస్తంభము చేత నిర్ధారించబడిన ఏకైక స్వరము అదే అయ్యున్నది. I know there are brothers and sisters that say and feel if you don't బ్రెన్హామ్ టాబర్నికల్ పెట్టే వర్తమానములను మీరు వినకపోతే, పక్షిరాజులు కూడుకొనుచున్నవి అనే లేఖలను చదవకపోతే మరియు అదే సమయంలో మీ గృహములలో వినకపోతే మీరు వధువు కారు లేదా సంగమునకు వెళ్ళడం తప్పు, మీరు ఇంటి వద్దనే ఉండాలి అని చెప్తూ మరియు ఆ విధంగా భావించే సహోదరులు మరియు సహోదరులు ఉన్నారని నాకు తెలుసు. అది చాలా తప్పు. నేను ఎన్నడూ దానిని ఆలోచించలేదు, దానిని చెప్పలేదు లేదా దాన్ని నమ్మలేదు. అది ఇంకా ఎక్కువ వేరుపాట్లను కట్టిన భావములను వధువు మధ్య సహవాసము లేకపోవటం కలుగు చేసినది మరియు ప్రజలను వేరు చేయడానికి శత్రువు దానిని ఉపయోగించుకుంటున్నాడు. unite the bride. నేను ఎన్నడూ వధువును వేరు చేయాలని కోరలేదు. మనము ఒక్కటిగా ఐక్యమై ఉండాలని వాక్యము చెప్తున్న విధంగా నేను వధువును ఐక్యము చేయాలని కోరుతున్నాను. మనము ఒకరితోనొకరము తగువులాడకూడదు. అయితే టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరము తప్ప మనల్ని ఐక్యపరిచేది మరేదియూ లేనే లేదు. Do or they మనము వాదిస్తూ మరియు ప్రజలు తప్పక ఏమి చేయాలని కానీ లేదా చేయకపోతే వారు వధువు కారని కానీ వారికి చెప్తూ ఉండకూడదు. కేవలం ప్రభువు మిమ్మల్ని నడిపించిన విధంగా చేయండి. వారింకను మన సహోదరులు మరియు సహోదరీలై ఉన్నారు. మనము ఒకరినొకరము ప్రేమించుకొనుచు గౌరవించుకోవడం అవసరమై ఉన్నది. ఇప్పుడు తగువులాడకండి. చూసారా, కోపమును పుట్టిస్తుంది. మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరిచి మీ నుండి దూరంగా వెళ్ళిపోవనట్లు చేస్తారు. మీరు తిరిగి తగులాడుతూ ఉంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. కోపమును పుట్టిస్తుంది. ఇక్కడ ప్రవక్త చెప్పిన దానితో నేను ఎన్నడూ పరిశుద్ధాత్మను దుఃఖపరచగోరడం లేదు, నేను ఎన్నడూ తగువులాడగోరడం లేదు. మనము ప్రేమతో వివాదము తీర్చుకొనవచ్చు, కానీ తగువులాడకూడదు. నేను రాసిన వాటిలోనైనా లేదా మాట్లాడిన వాటిలోనైనా ఎవరినైనా అభ్యంతరపరిచినది ఏదైనా చెప్పి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నా ఉద్దేశం అది కాదు. the people to the నేను ఇది వరకు వ్యక్తపరిచినట్లుగా ప్రజలను ఈ దినమునకైనా దేవుని యొక్క స్వరం వైపుకు త్రిప్పడానికి నా జీవితంలో ప్రభువు యొద్ద నుండి నేను ఒక పిలుపును doing what అనుభూతి చెందుతున్నాను. ఇతర సేవకులు ఇతర పిలుపులను కలిగి ఉంటారు మరియు బహుశా సంగతులను భిన్నముగా చూస్తుండవచ్చును. ప్రభువుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత వారు ఏమి చేయడానికి నడిపించబడుచున్నారని వారికి అనిపించుచున్నదో వారు దానిని చేస్తున్నారు. నా పరిచర్య అయితే ప్లేను నొక్కండి మరియు మీరు వినగల అత్యంత ముఖ్యమైన స్వరము టేపులలో ఉన్న దేవుని స్వరమే అని వధువుకు చెప్పడం మాత్రమే ఉన్నది. పరిచర్య గలవారు వారి సంఘములలో టేపులలో ఉన్న దేవుని స్వరమును ప్లే చేయాలని నేను నమ్ముతాను. are a part ప్రతి వారము నేను రాసే లేఖలు తాము బ్రెన్హామ్ టాబర్నికల్లో భాగమై ఉన్నారని భావించే వధువు భాగము కొరకై ఉన్నవి. ఇతరులు అనేకులు వాటిని చదువుతారని నాకు తెలుసు, కానీ మా సంఘము కొరకు ఏమి చేయడానికి నేను నడిపించబడుతున్నానో దానిని చేయడానికి మాత్రమే నేను బాధ్యుడినై ఉన్నాను. ప్రతి సంఘము దాని స్వంత అధికారమును కలిగి ఉంటుంది. వారు ఏమి చేయడానికి ప్రభు చేత నడిపించబడుతున్నారని వారికి అనిపించుచున్నదో వారు దానిని చేయాలి. అది 100% వాక్యమై ఉన్నది. నేను వారికి వ్యతిరేకిని కాను. మేము కేవలం ఏకీభవించడం లేదు మాత్రమే. నేను మరియు బ్రెన్హామ్ టాబర్నికల్ మట్టుకైతే మేము టేపులో ఉన్న దేవుని స్వరమును వినగోరుతున్నాము. encourage them if
join us to pick a tape. ప్రతి వారము మాతో చేరమని నేను ప్రపంచంలో ఆహ్వానిస్తుంటాను. వారు మాతో చేరలేని ఎడల ఒక టేపును ఏ టేపునైనా ఎన్నుకొని మరియు ప్లేను నొక్కమని నేను వారిని ప్రోత్సహిస్తుంటాను. వారు ముందెన్నడూ లేని విధంగా అభిషేకించబడతారు. అలాగే ఈ వారము కూడా ఆదివారము జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు మేము కూడుకొని మరియు దీనిని వినిచుండగా మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 63-06-30 నీ జీవితము సువార్తకు యోగ్యమైనదిగా ఉన్నదా? Next time, God bless you. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు షలోం.